మనం 1 అవర్ నానబెట్టుకున్నాము రైస్, బాస్మతి రైస్. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందాం. చెక్క, ఇలాచి, లవంగం, సాజీరా అన్నీ వేసేసుకుందాం. వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మనము ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను కాబట్టి నేను ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇది ఫ్రై అయినప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇదే గిన్నెలకి మనము ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. బిర్యానీకు, చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి, ఆఫ్ చేసేసుకుందాం. పోయి రైస్ ఉంటుంది. దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. రైస్ మట్టికే ఉప్పు వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లో పసుపు వేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఎగ్ బిర్యానీ కాబట్టి పసుపు వేసుకున్నాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కారం వేసుకోవాలి. ఇప్పుడు రైస్లో ఉప్పు వేసుకున్నాము. మనము ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాము. కొంచెం తక్కువ వేసుకున్నాము ఇప్పుడు దీనికి. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాం. కలిపేసుకుందాం. దీంట్లోనే ఇప్పుడు మనం పెరుగు వేసేసుకుందాం. గ్రేవీ ఎక్కువ కావాలంటే పెరుగు ఎక్కువ వేసుకోండి. కాబట్టి ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. కారం కూడా, ఎందుకంటే పెరుగు నిమ్మకాయ వేస్తాం కాబట్టి చప్పగా అయిపోతుంది. కారం చూసుకొని వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు, ధనియాల పౌడర్, జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఎగ్స్ కూడా వేసేసుకున్నాం. ఇలా కలిపేసుకున్నాం. రైస్ కూడా వేసేసుకున్నాం. నిమ్మకాయ రసం వేసుకున్నాం. కొంచెం కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు పెంక పెట్టుకుందాం. దీని మీద పెట్టుకొని ఇలా పెట్టుకొని మూత ఇలా పెట్టేసుకొని వాటర్ ఇలా పెట్టేసుకొని
ఒక పొగ వచ్చే వారికి సైడ్ నుంచి కొంచెం గ్యాప్ నుంచి పొగ వస్తుంటుంది. మనం మొత్తం కవర్ చేస్తుంటాం, కొంచెం పొగ వస్తుంది. అప్పుడు వారికి ఆగినాక ఒక చిన్నది వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ చిన్నగా పెట్టినాక 15 మినిట్స్ చిన్నగా పెట్టుకుంటే రెడీ అవుతుంది. 10 మినిట్స్ అయిందండి, పొగ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం చిన్నగా 10 మినిట్స్ టు 15 మినిట్స్ మీ మధ్యలో పెట్టుకోవాలి. నాకు కేజీ రైస్ కూడా లేదు కాబట్టి నేను 10 మినిట్స్ పెట్టుకుంటున్నాను. మీకు కేజీ ఒకవేళ ఉంటే 15 మినిట్స్ పెట్టుకోండి. బిర్యానీ రెడీ.